హాయ్ అండి. ఈరోజు మంగళవారం కదా! అమ్మవారి దగ్గర ఏదైనా నైవేద్యం పెడదామని మార్నింగే లేచి ఇలుగుమరకలు క్లీన్ చేసి స్నానం అయిపోయాక ఇంకా ప్రసాదం అయితే తయారు చేసుకున్నాను. ఇది తయారైపోయాక ఇగోండి అన్నపూర్ణ అమ్మవారి దగ్గర దీపం పెట్టేసుకొని పూజా మందిరంలో కూడా పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిపోయిందండి. ప్రతి మంగళ శుక్రవారంలో నేను అమ్మవారిని ఎక్కువగా పువ్వులతో అలంకరించుకొని ఇష్టంగా పూజ చేసుకుంటాను. అలాగే ఆంజనేయ స్వామి పూజ కూడా చేసుకున్నాను. ప్రతి మంగళ శుక్రవారంలో కామాక్షి దీపం కూడా పెట్టుకుంటాను. పూజ అంతా అయిపోయిందండి. పూజ అయిపోయాక ఇంకా పిల్లల క్యారేజ్ ఉంది కదా! వాళ్ళ కోసం అయితే వంట పెట్టాను. ఇంకా వాళ్ళకి పొటాటో కర్రీ చేద్దామంటే లేదు పొటాటో రైస్ కావాలన్నారు. ఇంకా వాళ్ళ కోసం పొటాటో రైస్ అయితే చేశానండి. టిఫిన్ అయితే చేయలేదు. అమ్మవారి కోసం నైవేద్యం తయారు చేసాను కదా! దాన్ని తినేశారు. ఇంకా క్యారేజ్ అయితే పెట్టేశానండి. ఈ రైస్‌లో ఒక నిమ్మకాయ ముక్క పెట్టాను. తినేటప్పుడు ఈ నిమ్మకాయని వేసుకొని తింటే ఈ రైస్ అనేది చాలా బావుంటుందనమాట. పిల్లలైతే వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయాక ఇగో ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కోసం అలాగే కనుదృష్టి పోవడం కోసం ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఒక గాజు గ్లాస్ తీసుకొని వాటర్ వేసేసి కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి పండుగ నిమ్మకాయని వేసుకొని ఇలా గుమ్మంకి ఎదురుగా పెట్టేసుకుంటే చాలా మంచిదండి. కనుదృష్టి అనేది ఉండదనమాట ఇలా చేసుకుంటే.